మేడ్చల్ జిల్లా బాలానగర్ జోన్ డీసీపీ విలేకరులు సమావేశమయ్యారు. బాజ్పల్లి పిఎస్ పరిధిలో ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్ కాగా ఒకరు పరారీలో ఉన్నారు. ఓఎల్ఎక్స్ లో ఇచ్చిన ప్రకటన చూసి అమ్మే వ్యక్తుల వద్దకు వెళ్లి వారి దృష్టి మరల్చి దొంగలు బైక్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారి వద్ద నుండి 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు. బాజ్పల్లి పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జనవరి 23వ తారీఖున మా బాజ్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మహేష్ అనబడే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇతను కౌసల్య కాలనీలో ఉంటాడు బాజ్పల్లి లిమిట్స్లో. అతను చేసిన కంప్లైంట్ ఏంటంటే అదే రోజు 23వ తారీఖున అతను ఓఎల్ఎక్స్లో ఒక బైక్ సుజుకి యాక్సెస్ 2 వీలర్ అమ్మడం కోసం అతను ఒక యాడ్ పెట్టినాడు. ఆ యాడ్ చూసి అతన్ని ఒక 3 వ్యక్తులు అతన్ని అప్రోచ్ అయ్యి మేము ఆ బైక్ని ఆ 2 వీలర్ని టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆ వెహికల్ని తీసుకొని అబ్స్కాండ్ కావడం జరిగింది, పరారీ కావడం జరిగింది. దాని మీద అతను వచ్చి కంప్లైంట్ చేసినాడు. దాని మీద మేము 59/25 క్రైమ్ నెంబర్ 318/303 సబ్సెక్షన్ 2 BNS కింద ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ కేసుని బాజ్పల్లి ఇన్స్పెక్టర్ గారు అండ్ DI బాజ్పల్లి ఛాలెంజ్గా తీసుకొని అన్ని రకాల క్లూస్ని పరిశీలించగా ఒక 3 వ్యక్తులు ఒక ఆటోలో వచ్చినట్టుగా తెలిసింది. ఆ 3 వ్యక్తుల్ని కూడా చాలా కష్టపడి వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళని పట్టుకొని మనం విచారించగా వాళ్ళ పేర్లు, ఒక అతని పేరు రమేష్ బాబు, ఇతను ఏపీలో పిడుగురాళ్లకు చెందిన వ్యక్తి. ఇతను గతంలో బైక్ మెకానిక్గా చేసేవాడు. తర్వాత ఇప్పుడు ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తూ ఉన్నాడు. ఇతను అసిస్టెంట్ కూడా ఇంకొక అతను గుండప్ప అని చెప్పేసి ఇతను సూరారంలో ఉంటాడు. ఇతను కూడా ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. వీళ్ళ అసిస్టెంట్ ఇంకొక అతను ఉన్నాడు. తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా కూటమి వైసీపీ నాయకుల